మెట్పల్లి మండలం వేంపేటలో నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్. జీవన్ రెడ్డి కామెంట్స్. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పార్టీ కోసం నా గెలుపు బాట వేశారు. బీజేపీ సిద్ధాంతాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసం పాకులాడింది. బీజేపీ అభ్యర్థి అరవింద్ మత విద్వేషాలు రెక్కెత్తించేలా ప్రసంగాలు చేశాడు. 2015 తర్వాత షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకునే వారు కరువయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తుంది. బీజేపీ పట్ల రైతులు విముఖత ఏర్పడింది. షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తామనడం వల్ల మాకు విజయ అవకాశాలు మెరుగయ్యాయి. ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ కొరకు 43 కోట్లు విడుదల చేశాం. టీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికలో చతికిల పడటంతో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. ప్రజలు ఓర్పు సహనంతో ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీ విజయానికి చిహ్నంగా భావిస్తున్నాం. పార్టీ విజయానికి కృషి చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతులు ప్రజలు మాకు అండగా నిలవడం మా బాధ్యతను మరింత పెంచింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటింపబడ్డప్పటికెళ్ళి దాదాపు ఆల్మోస్ట్ 40 డేస్ అవుతుంది. ఈ 40 డేస్ నుండి ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్స్, దాంతోపాటు ఇది జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి కోరుట్ల ప్రత్యేకంగా అప్పుడు జగిత్యాల ఇక్కడ నాయకత్వం అందరూ కూడా అంటే కొంతమేరకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. వీళ్ళ మిత్రులు వెంకట గారు, ఆకులింగారెడ్డి గారు, ప్రత్యేకంగా వీలైతే అర్లేట్ ఎవరి భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ గారితో ఉన్నటువంటి ఒక ఆ పరిచయం ఏదైతుందో అనే ఆలోచన విధానం ఆయన ధోరణి చూసి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అనంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో వారితో పాటు వారి సహచరులు అందరూ కూడా విశ్వకర్ గారు కానీ, దేవేందర్ కానీ, ఇతర మిత్రులందరూ కూడా కాంగ్రెస్లో చేయడంతో పాటుగా కాంగ్రెస్ ఐక్యంగా కృషి చేయడం, కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఒక విధంగా గెలుపుకు బాట వేసిందని చెప్పని చెప్పాలి తప్పని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాట వేసుకోగలగడం జరిగిందంటే మిత్రులందరూ కూడా సమిష్టిగా కృషి చేయడంతోనే జరిగిందని చెప్పని తప్పని చెప్పారు. అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఎన్నికలు పోరాటం చేయడం జరగాలి. కానీ ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క ఆలోచన విధానంగా మనం గమనిస్తే వారు ఏ విధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారం సరళి కొనసాగిందో మనం గమనించుకుంటామని చెప్పి అంటున్నాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రతీకగా వీళ్ళ కుల మతాలు అందరూ కూడా శాంతియుతంగా అందరు కలిసి ఉండాలనే ఒక భావనతో రాజకీయంగా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి విడిదీయడం అనేది సమంజసం కాదు అనేటువంటి ధోరణితో ఏదైతుందో వీళ్ళు స్పందించడము, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడి